జై శ్రీమన్నారాయణ. నమస్కారం అండి. నా పేరు మహాలక్ష్మి. శ్రీస్మృతి ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు నేను సోమవారం అమావాస్య నోము కథ గురించి తెలియజేయబోతున్నానండి. దీన్నే సోమవతి అమావాస్య అని కూడా అంటారు. ఈ సంవత్సరం మే 26వ తారీఖున ఈ సోమవతి అమావాస్య వచ్చిందండి. ఈ సోమవారం అమావాస్య సోమవతి అమావాస్య నాడే కాకుండా ఎప్పుడైనా అమావాస్య సోమవారం నాడు వస్తే ఈ వ్రతకథను నోమును చేస్తే ఆ శ్రీమన్నారాయణ దయ మన మీద కలిగి ఉంటుందండి. అమావాస్య సోమవారపు నోము కథ. పూర్వము విశ్వనాథుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణునికి 7 కుమారులు, ఒక కుమార్తె కలరు. అతని కొడుకులకు అందరకు వివాహము అయి జరిగినది. ప్రతిదినము అక్కడికి ఒక బ్రాహ్మణుడు వచ్చి అతని కోడళ్లను సౌభాగ్యవతి భవ అని, కూతురును గంగా స్నాన ప్రాప్తిరస్తు అని దీవించేవాడు. అట్లు అతడు తనను వేరుగా దీవించుట చూచి ఆ పిల్ల తండ్రికి ఆ విషయము తెలియచేసెను. తండ్రి ఆ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చినప్పుడు తన కుమార్తెనట్లు వేరుగా దీవించుటకు కారణం ఏమిటి తెలియజేయండి అని కోరెను. అంత ఆ బ్రాహ్మణుడు ఆమె వివాహ సమయమున సప్తపాదాలు తొక్కుచున్నప్పుడు వైధవ్యము ప్రాప్తించు కారణమున తానట్లు దీవించుచున్నట్లు తెలిపెను. అది విని ఆమె తల్లిదండ్రులు మిగుల దుఃఖించి ఆమెను వైధవ్యం నుండి కాపాడు ఉపాయము చెప్పవలసిందని ఆ బ్రాహ్మణుని ప్రార్థించిరి. అందులకు అతడు సప్త సముద్రులకు అవతలి వైపున చాకలిపోలి కలదని, ఆమె వైధవ్యము నుండి తొలగించగలదని ఆమె దగ్గరకు ఆ బాలికను తీసుకుని వెళ్ళమని చెప్పెను. అంతను ఆ బాలికను సప్త సముద్రములకు దాటించి చాకలిపోలి దగ్గర ఎవరు తీసుకుని వెళ్ళగలరా అను ప్రశ్న వచ్చెను. అందులకు అందరూ భయపడిరి. కానీ ఆమె పెద్దన్నగారు అందులకు సిద్ధపడి చెల్లెలిని వెంటనే పెట్టుకుని సముద్ర తీరమునకు వెళ్ళి అక్కడున్న చెట్టు కింద నిలిచి ఆ సముద్రమును ఎట్లు దాటవలనో తోచక దిక్కులు చూచుచుండెను. అంతలో ఆ చెట్టు చివరి నుండి ఒక పండు క్రింద పడెను. ఆ పండును వారిద్దరూ చెరిసగముగా తినిరి. దానితో వారికి ఆకలి కానీ దప్పికలు కానీ లేవు. తరువాత చెట్టు కొమ్మ నుండి ఒక గండవేరుండ పక్షి వచ్చి వారిద్దరిని తన రెక్కల మీద కూర్చుండబెట్టుకుని 7 సముద్రములు దాటించి చాకలిపోలి వాకిట్లో దింపి ఎగిరిపోయినది. అప్పటి నుండి వారా పోలి వాకిలి తుడిచి కళ్ళాపు చల్లుచూ అక్కడున్న చెట్టు త్వరలో నివసించుచుండిరి. రోజూ తన వాకిలి కొత్త ముగ్గులతో ఉండుండడం చూచి చాకలిపోలి వారిని కనిపెట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నది. అట్లు కొన్ని దినములు గడిచిన పిమ్మట ఒక తెల్లవారుజామున ఆమె వారిని చూచి తన వాకిలిని అలా శుభ్రము చేయడానికి కారణం ఏమిటి అని అడిగాను. అందులకు వారు ఆమె వల్ల ఒక గొప్ప సహాయము పొందు ఉద్దేశ్యముతో అలా చేయుచున్నట్టు తెలుపుగా నా సహాయమేదో తెలుపవలసినదని ఆమె వారిని అడిగాను. అంత వారు తమ కోరిక తెలిపిరి. చాకలిపోలి అట్లే చేయుటకు అంగీకరించి తన 7 కోడలను పిలిచి తాను తిరిగి వచ్చు లోపల ఇంట్లో ఎవరైనా చనిపోతే వారి శవమును దహనము చేయకుండా తాను వచ్చినంత వరకు భద్రపరచాలని చెప్పి ఆ అన్నా చెల్లెలు ఇద్దరి వెనుక ప్రయాణమై దివ్యశక్తితో సప్త సముద్రములను వారితో పాటు దాటి వారి ఇల్లు చేరెను. తరువాత ఆమె బాలికకు వివాహం చేయమని చెప్పాను. ఆ వివాహ సమయమున సప్తపాదములు తొక్కుచున్నప్పుడు ఆ బాలిక యొక్క వరుడు చనిపోయాను. అప్పుడు ఆ చాకలిపోలి తన అమావాస్య సోమవారంలో నోము ఫలమును ధారపోసి పెండ్లి కొడుకును బ్రతికించి ఆ బాలిక వైధవ్యమును పోగొట్టెను. అక్కడి వారందరూ ఆ మహత్తును చూచి దిగ్భ్రాంతులై ఆమెను స్తుతించిరి. అట్లు పోలి తన వ్రతఫలమును ధారపోయుటచే ఆమె పుత్రులు 7 ఇంటి వద్ద చనిపోయిరి. ఆ సంగతి ఆమె గ్రహించి పెండ్లివారి వద్ద సెలవులు పొంది ఇంటి ముఖము పట్టినది. అట్లు ఆమె తన ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు అమావాస్య సోమవారం వచ్చుటచే దారిలో ఉన్న అశ్వత్థ వృక్షమును చూచి 108 గవ్వరాలను చేత పట్టుకుని ఆ చెట్టునకు 108 ప్రదక్షిణలు చేసెను. వెంటనే ఆమె ఇంటి వద్ద చచ్చిపడి ఉన్న 7 కొడుకులు బ్రతికిరి. తరువాత ఆమె ఇంటికి వెళ్ళెను. ఆమెను చూచి ఆమె కోడళ్ళు అంతకు పూర్వం జరిగిన వింత చెప్పి దానికి కారణం ఏమై ఉండునో తమకు తెలుపవలసినదని కోరిరి. ఆమె వారితో జరిగిన అంతయు అమావాస్య సోమవారపు నోము ఫలమని తెలిపి వారి చేత కూడా ఆ వ్రతమును సక్రమముగా చేయించి సుఖముగా నుండెను. ఈ అమావాస్య సోమవారపు వ్రతము చేయు పద్ధతి. ఈ వ్రతమునకు 108 అమావాస్య సోమవారములందు చేయవలను. ప్రతి పర్యాయము ఒక అశ్వత్థ వృక్షము అంటే మర్రి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేయుచు మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణే, అగ్రత శివరూపాయ, వృక్షరాజాయతే నమః అను మంత్రోచ్చారణం చేయవలను.
అట్లు ప్రదక్షిణ చేయునప్పుడే ఒక్కొక్క పర్యాయము ఒక్కొక్క ఫలముగా కానీ రత్నము కానీ చెట్టు మొదట వేయవలెను. ఆ విధముగా ప్రదక్షిణలు పూర్తి చేసి ఆ వృక్షము దగ్గరే 5 సేర్లు బియ్యముతో మండపము చేసి లక్ష్మీనారాయణ ప్రతిమ బంగారముతో చేయించి అందు ఉంచి తరువాత లక్ష్మీనారాయణ పూజ అష్టదిక్పాలుర పూజ యథావిధిగా చేయవలెను. పిమ్మట ఆ బియ్యపు మండపమును ఒక బ్రాహ్మణ శ్రేష్ఠునకు ధారపోసి ఆ 108 ఫలములు గాని రత్నములు గాని ముత్తైదులకు పంచిపెట్టవలెను. ఈ విధముగా అమావాస్య సోమవారపు వ్రతమును ఆచరించి వ్రతకథను విని ఆ లక్ష్మీనారాయణ కృపకు పాత్రులవుతారని కోరుకుంటూ స్వస్తి.